అందరూ అంటుంటారు, మనసులోని బాధ పక్కన వారితో చెప్పుకుంటే కొంచెమన్నా తీరుతుంది అని. నేనొక మాట చెప్పనా? వారితో వీరితో నీ బాధని చెప్పుకోకు. నీవెప్పుడైతే నీ మనసులో బాధని దేవునికి చెప్తావో, దేవునితో ఒక వ్యక్తితో నువ్వు ఎలా మాట్లాడతావో అలాగే మాట్లాడతావో, అప్పుడు నీ మనసులో ఉన్న బాధ తీరిపోవడమే కాదు, ఆ సమస్య కూడా తొలగిపోతుంది. వేళ్లతో సహా పెళ్లగింపబడుతుంది. ఇకపై నువ్వు ఆ సమస్య విషయమై ఎప్పుడు చింతించకుండా, నా దేవుడు చేయగల సమర్థుడు. అయితే నువ్వు వాళ్ళతో వీళ్ళతో చెప్పుకోవడం వలన వాళ్ళకి లోకువవుతావేమో. నీ సమస్యని ఇతరులతో నువ్వు పంచుకోవడం వలన కొంతమంది నీ సమస్యను బట్టి వారు కూడా చింతిస్తారేమో, లేదా కొంతమంది నీ సమస్యను బట్టి నవ్వుకుంటారేమో, సంతోషిస్తారేమో, నిన్ను నీ స్థితిని చూసి హేళన చేస్తారేమో. కానీ నా దేవుడు నీవేడ్చినప్పుడు నీతో కూడా ఏడ్చే దేవుడు. సాధారణంగా ఎవరైనా ఏడుస్తున్నప్పుడు వారిని చూస్తే మనకి కూడా కొంత చింత కలుగుతుంది. అయ్యో ఏడుస్తున్నారు అనే జాలొస్తుంది. కానీ నా దేవుడు ఏడుస్తున్న వారితో కూడా ఆయన కూడా చింతిస్తారు. నీ సమస్యలు ఏమన్నా ఉంటే దేవునితో షేర్ చేసుకో. మనుషులు నీకేమీ చేయలేరు గాని నీవెప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో ఆయన నీకు సహాయం చేస్తారు. ఎందుకంటే ఆయన జాలి కలిగిన దైవం కాబట్టి. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.